అందరికీ హాయ్ అండి. ఈరోజు గురు పౌర్ణమి కదండి. ఇంకా బాబావారు మా స్వీటీ చూసారా, వర్షం పడుతుంది కదండి బయట, అందుకనని ఇక్కడ పడుకుంది. ఇంకా లేవలేదు, మంచి నిద్రలో చూసారు. అది అంత పడుకున్నా సరే నేనేం చేస్తున్నానని గమనిస్తూనే ఉంటుంది అండి, అది చూస్తూనే ఉంటుంది. ఇదిగోండి బయట వర్షం పడుతుంది. ఇంకా అలాగా నైట్ వర్షం రాకపోతే ఇంకా వర్షం రాదేమోలే అనుకున్నాం, కానీ తెల్లవారుజాము నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం కూడా. ఇంక వర్షం ఇదిగోండి మామూలుగా చూస్తే తెలియదు, మెట్ల మీద అయితే తెలుస్తుంది, కానీ ఇంకా బాబావారు ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇంక మా స్వీటీకి అన్నం పెడదామని అప్పటికి టైం 12 అయిందిలేండి. దానికోసమని కొంచెం రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను. పెట్టి బంగాళదుంప కర్రీ ఉంటే అది వేసి పెట్టేస్తున్నాను. ఇంకా అది చూసారు, అన్నం తినమంటే ఇంకా నాకు వీలుగా ఉంటుందండి. కుర్చీలో అయితే చైర్లో కూర్చుందనుకోండి వీలుగా పెట్టడానికి బాగుంటుంది. ఇక్కడ ఇలా పడుకుంది కదా, ఇంకా సర్లే తింటదేమో, తర్వాత కుర్చీలోకి రమ్మంటే వచ్చింది, తినేసింది కూడా. భోజనం చేసిన తర్వాత ఇదిగోండి అలా చైర్లోనే పెట్టేసాను, కూర్చోబెట్టేసి. ఇంకా మా స్వీటీ ఇంకా అలా బయటికి వెళ్ళాలండి. పాపం బయటికి వెళ్ళలేదు. అది మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది కదా, ఇంకా అలా ఉండిపోయింది. ఇంకా నేను కూడాను రెడీ అవుతున్నానండి. తను ఫోన్ చేశారు, సర్లేని జడ వేసుకుందాం కదని ఇలా రెడీ అయ్యేసరికి చెయ్యి తగిలి నా వేలుకున్న ఉంగరం తగిలి ముక్కు పుడక కొంచెం సైడ్ అయిందండి. అది చూస్తున్నాను. మొన్నే దాన్ని కొంచెం సైడ్ తీయించారు. అస్తమాను కొంచెం అది రింగ్ తగిలితే చాలు కొంచెం సైడ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ పట్టుకెళ్ళమంటే ఏమంటారో, కానీ అది తీసి మళ్ళీ పంపించాలండి, లేకపోతే మళ్ళీ అనవసరంగా విరిగిపోతుంది. మనం తీసినా అది వాళ్ళు తీస్తేనే వంపది బాగా వస్తుంది, మనం తీస్తే ఇరిగిపోద్ది గబుక్కుని. అందుకని వచ్చిన తర్వాత తీద్దాంలని ఇంకా అలాగే ముక్కుకు ఉంచేసాను. ఇంకా జడ వేసుకుందాం కదా అని తల దూతుంటే చూసారా, చిక్కడి పొద్దున అందులో నా తల చాలా చిక్కు పడిపోద్దండి. ఇంకా తల కూడా ఆరలేదు, కొంచెం చెమ్మగా ఉంది. నాది హెయిర్ డ్రైయర్ అది ఉంది కదండి, పెడదాం దాంతో ఆరబెట్టేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వద్దులే అసలే. ఇంకా కంగారు, తను వచ్చేస్తున్నాను అన్నారు, మళ్ళీ లేట్ అవుతే ఇంకా కసురుతాడు అదండి, ఏమన్నా అంటారేమో అని ఇంక నేను గబగబా జడ వేసుకుందాం అనుకొని తల దూకుంటున్నాను, కానీ ఇంక జడ వేసుకోవడానికి అవ్వదులేండి. ఎందుకంటే క్లిప్ పెట్టేసుకుంటాను, తల ఒకటి సరిగ్గా ఆరలేదు కదా. ఇంకా అలా క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం గాలి కన్నా ఆరుతుంది. కానీ వెళ్ళే దారిలో చూడాలండి వర్షం ఎలా పడుతుందా అనుకుంటున్నాము. తను వర్షం ఎక్కువ అవుతుందేమో అని అంటున్నారు, కానీ నేను ఇంకా సరే ఏదైతే అదే అయ్యింది, వెళ్దామని చెప్పానండి. ఎందుకంటే నాకు బాబావారిని చూడాలి. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి చూసేది, ఎప్పుడు తను మనల్ని చూసుకుంటారు. అలాంటప్పుడు మనం ఆయన చూడడానికి తన దగ్గరికి వెళ్ళలేమండి, ఒక సంవత్సరానికి ఒకసారి అయినా సరే. అందుకే నేను బలభద్రపురం మేము ఎంత వర్షం వచ్చినా తను కూడా అలాగే తీసుకువెళ్తారులే అండి. అక్కడికి వెళ్ళడం మాత్రం మానం. గురు పౌర్ణమికి మేము అక్కడికి వెళ్తాం. పోయినసారి అలాగే అండి, వెళ్ళేటప్పుడు వర్షం లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా పెద్ద వర్షం పడ్డది. ఇంకా తడిచిపోయి వచ్చాం ఆ రోజు అయితే మాత్రం. ఇంక ఈరోజు చూడాలి ఎలా ఉంటుందో. ఇంక సర్లేని ఇంకా ఆ ముక్కు పుడక ఒకటి ఊడిపోయింది కదండి, దాన్ని చూస్తున్నాను మళ్ళీ ఎక్కడైనా పడిపోతుందేమో అని. ఇంకా అందులో నాకు ఆ ముక్కు పుడక కూడా బాగా నచ్చింది, అందుకోసమే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా బాగుండేదండి అది అది కానీ కాకపోతే అది కూడా అలాగే విరిగిపోయిందండి. విరిగిపోవడం కాదండి, అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పడిపోయిందండి, కానీ మళ్ళీ కనిపించలేదు. చాలా రోజులు బాధపడ్డాను కూడాను. అది మేము ఖాళీ చేసినప్పుడు కూడా దొరుకుద్దేమో అనుకున్నాం, కానీ అప్పుడు దొరకలేదు. ఇంక ఈసారి మాత్రం ఇది పోగొట్టుకోకూడదు కదా దీన్ని కూడాను, అందుకనే ఇంకా చూసుకుంటున్నాను. ఇంకా నేను కూడా కొంచెం లిప్స్టిక్, పెద్ద మేకప్ ఏమి అవ్వనండి. ఫ్రెష్ అవ్వడం, తర్వాత కొంచెం పౌడర్ రాసుకొని లిప్స్టిక్ వేసుకోవడం అంతే. ఇంకా నేను పెద్దగా ఏం రెడీ అవ్వను, కొంచెం లైట్గా లిప్స్టిక్ వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి. మళ్ళీ స్వీట్ ఏమన్నా గబుక్కుని నేను లాగేస్తుందేమో అని. ఇంకా హెయిర్ చూసారా ఊడిపోయింది. నాకు చాలా ఎక్కువ, ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి. అప్పుడైతే కొంచెం వేలు బాగోలేనప్పుడు ట్యాబ్లెట్స్ అవి వేసుకునేదాన్ని కదా, యాంటీబయాటిక్ అటువంటివి వాడినప్పుడు మాత్రం వేసుకునేటప్పుడు హెయిర్ చాలా ఊడిపోయింది. ఆ ట్యాబ్లెట్స్ వల్ల నాకు హెయిర్ చాలా మట్టిగా ఊడిపోయి మరీ సన్నగా అయిపోయింది చూసారా. ఇంక ఇలా సింపుల్గా బయటికి వెళ్తే మాత్రం క్లిప్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయిపోయాను కదా అని ఇంకా చున్నీ వేసుకుంటున్నాను. తను కూడా వచ్చేస్తున్నారులేండి. వచ్చిన తర్వాత మళ్ళీ స్వీటీని ఒకటి బయట తీసుకువెళ్తారు కదా. ఇంకా ఈలోపు నేను కూడా దానికి అన్నం తినేసింది, కొంచెం వాటర్ వేసాను అనుకోండి ఇంకా తాగుతుంది. ఇంకా మేము వెళ్ళడానికని రెడీ అయిపోయాను, బయటకు వచ్చి నుంచొని చూస్తున్నాను. ఇప్పుడు మా స్వీటీ రియాక్షన్ చూసారా, ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఒక్క చూపు చూసింది మా స్వీటీ. అది బయటకు వెళ్ళొచ్చింది కదండి వాకింగ్కి.
ఇంకా కాళ్ళు అవి కడుక్కుంటుందిలేండి. ఇది డైలీ అది అంతే ప్యాస్ పోసుకొని వచ్చినా కాళ్ళే కడుక్కొని లోపలికి వస్తుందండి. కడుక్కోకుండా మాత్రం అసలు ఎప్పుడు ఒక్కరోజు కూడా అలా రాలేదు. ఎప్పుడు కడుక్కున్న తర్వాతే వస్తుంది. ఇంక మా స్వీటీ చూసారా ఇంక లోపలికి వచ్చేసి ఇంకోటి చైర్లో కూర్చుంది. తను చెప్తున్నారన్నమాట, నువ్వు అలా చేయక జాగ్రత్తగా పడుకో, వచ్చే వరకు గుడికి వెళ్తున్నామని చెప్తుంటే అది వింటుందన్నమాట అండి. ఇంకా వచ్చే వరకు ఒక్కరోజు పర్వాలేదు బాగానే ఉంటుంది అండి. మేము బయటికి వెళ్ళి వస్తున్నామంటే బాగానే ఉంటుంది. అదే 2 రోజులు నేను కనిపించలేదనుకోండి అస్సలు ఒప్పుకోదు. ఇంక మేము దానికి చెప్పేసి డోర్ లాక్ చేసి ఇంక బయటికి వచ్చేసాము. ఇంక వెళ్తున్నామండి బలభద్రపురం. వర్షం ఇక్కడ లేదు, వెళ్ళేటప్పుడు మాత్రం మన కాకినాడలో లేదు. ఇక్కడ బాబావారిది వెళ్తుంది చూసారా, తీసుకువెళ్తున్నారు. గురు పౌర్ణమి ఒకటి కదా, ఇంకా వెళ్ళే దారిలో అనమాట అండి, ఇదంతా దగ్గరలోనే. ఇంక తర్వాత చూడండి వర్షం పడుతుంది, అలాగే వెళ్తున్నాం, తడిచిపోతున్నాం కూడాను. ఇక్కడ రోడ్డు కూడా బాగోలేదు. మొక్కజొన్న పొత్తులు భలే అమ్ముతున్నారండి, వేడివేడి తింటే భలే ఉంటుంది చల్లదనానికి. ఇంకా బండి మీద చూసారా చిన్ని పాప ఉంది, వర్షం పడుతుంటే పైన క్యాప్ వేస్తుంటే తీసేసి మమ్మల్ని చూస్తుంది. బాగుంది కదా అని మేము కూడా చూస్తున్నాం పాపని. ఇంకా పాప చూడండి భలే నవ్వుతుంది. ఇక్కడ టెంపుల్కి వచ్చేసామండి, బలభద్రపురం బాబా టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ చూసారా బాగుంది బాబావారు, కానీ అలాగే జనాలు వచ్చారు, బాగానే వచ్చారు.